హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను మీ తిండిపోతే హేమంత్ ఫ్రెండ్స్ చూసారు కదా నేను మన ఛానల్ కోసం అయితే డిజిటెక్ మైక్ తీసుకున్నాను ఫ్రెండ్స్ కొత్తగా. సో ఇదైతే చాలా బాగుంది. దీని రివ్యూ మీకు ఎలా ఉందని చెప్పేసి చూపిద్దామని చెప్పేసి నేనైతే తీసుకొచ్చాను ఫ్రెండ్స్. ఇదైతే డిజిటెక్ మైక్ చాలా ఆసమ్గా పనిచేస్తుంది. నేనైతే ఇప్పుడు నాయిస్ కంట్రోల్ ఆన్ చేసి మీతో మాట్లాడడం జరుగుతుంది. చూసారు కదా ఎంత క్లారిటీగా ఎంత చక్కగా ఈ మైక్ అనేది మనకి పనిచేస్తుంది అనేది మీకు ఈ వీడియోలో అంటే అర్థమైపోవాలి. వితౌట్ నాయిస్ అండ్ విత్ నాయిస్ ఏ విధంగా వస్తుందని చెప్పేసి మీకు రివ్యూ చేసి పెడదామని చెప్పేసి నేను ఇక్కడికి వచ్చి రివ్యూ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను ఎక్కువలో ఉన్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనకి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రతి సౌండ్ కూడా ఇందులో క్యాప్చర్ అయ్యి వినిపిస్తుంది. చూసారు కదా ఈ గాలి సౌండ్ కూడా మనకు వినిపిస్తుంది. అలాగే మన నడిచే శబ్దం కానీ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ విత్ మన చుట్టూ ఉండే నాయిస్తో కలిపి ఇది మనకు అవుతుంది. సో చూసినట్లయితే మీకు ఇక్కడ పక్కన పిల్లలు క్రికెట్ ఆడుతున్నారు చూసారు కదా. సో మనకి ఆ వాయిస్ కూడా కొంచెం కేకలు వేసినట్లయితే అది కూడా వినిపిస్తుంది అక్కడ నుంచి ఇక్కడికి. చూసారు కదా ఇప్పుడైతే నేను నాయిస్ కంట్రోల్ ఆన్ చేసి పెట్టుకున్నాను. సో మనకి పక్కన ఉండేటటువంటి గాలి శబ్దం కానీ అలాగే ఇంకేమైనా శబ్దాలు కానీ ఇది ఆన్ చేసుకున్నట్లయితే కొంచెం కంట్రోల్గా ఉంటుందన్నమాట. సో అందుకని చెప్పేసి నేను ఇందాక చేసినట్లయితే మీకు ఇందాక అది ఎక్కువలో చేశాను. అలాగే ఇది నాయిస్ కంట్రోల్లో చేస్తున్నాను ఫ్రెండ్స్. మనకి క్లియర్గా వాయిస్ వినిపిస్తుంది ఇందులో అయితే. ఎందుకంటే మనం షూట్ చేసినప్పుడు ఏదైనా సరే పక్క సౌండ్ కానీ వినిపించకుండా ఇది కొంచెం కంట్రోల్ చేస్తుంది అనమాట. ఈ మోడ్ కూడా ఇందులో అవైలబిలిటీ చేశారు. కదండి మన ఛానల్లో వీడియో. సో మీకైతే మన ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.